ఈరోజు మనం ఒక అద్భుతమైన రచనలోని సంభాషణ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. దాని పేరు చంద్రకాంతి బంది మరియు పొంగుతున్న నది. నేను ఇది చదువుతున్నప్పుడు ఒక ప్రియుడు ప్రేయసీ మధ్య రాత్రిపూట జరిగిన ఈ సంభాషణ నన్ను పూర్తిగా కట్టిపడేసింది. హ్మ్, ఇది మామూలు ప్రేమ కబుర్లు కాదు. ఇందులో తీవ్రమైన అనురాగం, దాన్ని అదుపుచేసే ఒక చమత్కారం. అవును. ప్రేమ అంటే స్వేచ్ఛ లేక బంధమా అనే ఒక పెద్ద తాత్విక చర్చ కూడా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా వారు తమ భావాలను చెప్పడానికి వాడిన రూపకాలు అంటే ఆ ఉపమానాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. మీరు చెప్పింది నిజం. అది చదువుతుంటే అదొక సంభాషణలా కాకుండా ఒక వాదపటిమలా, ఒక వ్యూహాత్మక చదరంగ మాటలా అనిపిస్తోంది. చదురంగమాట, అది కరెక్ట్ పదం. ఒకరిపై ఒకరు పదాలతో, రూపకాలతో దాడి చేసుకుంటూ తమ వాదనను నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది. పైకి ఇది ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సరసంగా కనిపించినా లోపల మాత్రం కోరిక, నిగ్రహం మధ్య ఒక పెద్ద సంఘర్షణ. స్వేచ్ఛ, సమర్పణ మధ్య జరిగే సంఘర్షణ. సరిగ్గా. ఈ విశ్లేషణలో మనం వాళ్ల మాటల వెనక ఉన్న ఆ లోతైన అర్థాలను, వారి మానసిక స్థితులను విడమరిచి చూద్దాం. సరే, అయితే ఆ సంభాషణలోకి వెళ్దాం. మొదట్లోనే ప్రియుడి ఆతృత, అసహనం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అతను తన ప్రేయసి అందానికి పూర్తిగా లొంగిపోయాడు. అవును. మూలంలో ఉన్న ఈ వాక్యం చూడండి. నదిలా పొంగే తన ప్రేయసి అందాల ధాటికి తట్టుకోలేకపోతున్నాడు. ఎంత శక్తిమంతమైన పోలిక కదా అది. నిజమే. అతను కేవలం ప్రేమలో పడలేదు, ఆ ప్రేమ అనే నది ఉధృతికి కొట్టుకుపోతున్నాడు. ఇది వినడానికి శృంగారంగా అనిపిస్తుందా, లేక కొంచెం అతిగా భయపెట్టేలా ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. నా ఉద్దేశంలో రచయిత ఉద్దేశపూర్వకంగానే ఆ అతిని, ఆ తీవ్రతను చూపించారు. ఎందుకని? ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అతను వాడిన ఉపమానాలన్నీ ప్రకృతిలోని అదుపు చేయలేని, కొన్నిసార్లు విధ్వంసకరమైన శక్తులకు సంబంధించినవి. ఓ, పొంగే నది ఒకటి. ఆ తర్వాత ఆమె సువాసన తనను నిద్రపోనివని చందనపు చెక్క అంటాడు. అతని ప్రేమ ప్రశాంతమైన చెరువలా లేదు. అది ఒక ఆనకట్టను బద్దలు కొట్టుకొస్తున్న వరదలా ఉంది. ఖచ్చితంగా. అంటే అతను తన భావోద్వేగాలకు తానే బాధ్యుడిని కాదని, అదంతా ఆమె సౌందర్యం చేస్తున్న మాయ అని పరోక్షంగా చెబుతున్నాడనమాట. అవును. ఈ నది పొంగుతోంది, నేనేం చేయలేను అన్నట్టుగా ఉంది అతని వైఖరి. అందుకేనేమో అతను కనుసైగలు చెయ్యటం చాలా కష్టంగా ఉంది అని గుసగుసలతో అయినా కాలం గడుపుకుందాం అని బతిమాలుతున్నాడు. అతనిలో ఓపిక పూర్తిగా నశించిపోతుంది. ఖచ్చితంగా. అతను తన ప్రేమను ఒక బాధితుడి కోణంలోంచి చూపిస్తున్నాడు. తనలోని ఈ తీవ్రమైన కోరికకు, ఆ అసహనానికి కారణం తను కాదని, ఆమె సౌందర్యమే అని నిందిస్తున్నాడు. ఇదొక తెలివైన వ్యూహంలా ఉంది. అవును, చాలా తెలివైన వ్యూహం. నేను నిస్సహాయుడిని, నన్ను ఈ పరిస్థితి నుండి బయటపడేయాల్సింది నువ్వే అని చెప్పకనే చెబుతున్నాడు. అతని పాత్ర యొక్క ప్రధాన లక్షణం ఈ అసహనమే. తక్షణ స్పందన కావాలి అతనికి. వాళ్ళని ఒక స్పందన పొందాలని తప్పిస్తున్నాడు. కాని ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. అతని ఈ ఉద్ధృతికి ఆమె ఎలా స్పందించిందనే దానితో వారి మధ్యున్న అసలు వ్యత్యాసం బయటపడుతుంది. అవును, ఇక్కడే నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అతని అంత తీవ్రతకు, ఆ బతిమాలడానికి ఏ అమ్మాయైనా బహుశా కరిగిపోతుందనే అనుకుంటాం. సాధారణంగా అదే జరుగుతుంది. కాని ఆమె ప్రతిస్పందన ఊహకందదు. అతను తన బాధను చెప్పుకుంటే ఆమె ఎంతో చమత్కారంగా, దాదాపు కొంచెం క్రూరంగా అనిపించేలా, నీ కష్టం చూస్తూ ఉండటం నాకెంతో ఇష్టం అని అంటుంది. ఆ ఒక్క మాటతో మొత్తం ఆట మారిపోయింది. అవును, ఈ ఒక్క మాటతో ఆమె మొత్తం సంభాషణ గతిని మార్చేసింది. అసలు ఆమె ఉద్దేశమేంటి? అతన్ని బాధపెట్టడమా లేక ఇంకేదైనా ఉందా? అది క్రూరత్వం కాదనుకుంటాను. అది సంపూర్ణమైన నియంత్రణ. అతని భావోద్వేగాల వరదలో ఆమె కొట్టుకుపోవడం లేదు. దానికి ఎదురు నిలుస్తోంది. ఆ వరదకు ఎదురు నిలబడి దాన్ని శాసించాలని చూస్తోంది. అతను ఆవేశంతో ఉంటే ఆమె ఆలోచనతో స్పందిస్తోంది. అందుకే అతను లోకం గురించి మనకెందుకు అంటే ఆమె వెంటనే వాస్తవికతను గుర్తుచేస్తుంది. ప్రతి గోడకీ చెవులుంటాయి, ఈ లోకం విని ఊరుకుంటుందా అని. కరెక్ట్. ఆమె అతనిలా కలల ప్రపంచంలో లేదు. సమాజం యొక్క కట్టుబాట్లను, పరిమితులను గుర్తిస్తోంది. అతని ఆవేశాన్ని చల్లార్చడానికి వాస్తవికత అనే నీళ్లు చల్లుతోందనమాట. ఇక్కడే వారి మధ్య ఉన్న అసలు సైద్ధాంతిక సంఘర్షణ మొదలవుతుంది. అతను బంధాలను తెంచుకోవాలి, స్వేచ్ఛగా ఉండాలి అంటాడు. అవును. ప్రతిదానికి తల వంచితే స్వేచ్ఛ దొరుకుతుందా చెప్పు అని ప్రశ్నిస్తాడు. అతను ఒక విప్లవకారుడిలా, కట్టుబాటను ధిక్కరించాలనుకునేవాడిలా కనిపిస్తాడు. కాని
ఆమె ప్రేమకు ఇచ్చే నిర్వచనం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అదేంటో చెప్పండి. ఇక్కడే ఆమె తన తాత్విక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఆమె మాటల్లో, ఈ ప్రేమలో స్వేచ్ఛకు చోటు ఉండదు, ఒకరి హృదయంలో ఇంకొకరు బందీలుగా ఉండటమే వావ్! కేంద్రబిందువు. ప్రేమ అంటే స్వేచ్ఛను పొందడమని భావించే ప్రియుడికి ప్రేమ అంటే స్వేచ్ఛను కోల్పోవడం అని ఆమె వివరిస్తుంది. ఇష్టపూర్వకంగా ఒకరికొకరు బంధీలుగా మారడమని. సరిగ్గా అదే. ఒక్క నిమిషం, బంధీ అంటే ఖైదీ కదా? ఈ రోజుల్లో ఎవరైనా ప్రేమను ఖైదుతో పోలిస్తే అది చాలా తప్పుగా, ఒక రకమైన విషపూరిత సంబంధంగా అనిపిస్తోంది. మంచి పాయింట్. ఆమె తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడాన్ని రొమాంటిసైజ్ చేస్తోందా, లేక నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? దీని వెనుక ఏదైనా లోతైన సాంస్కృతిక అర్థముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ఆధునిక ప్రపంచంలో మనకు వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్రం చాలా ముఖ్యం. ఆ దృష్టితో చూస్తే బందీ అనే పదం ఖచ్చితంగా ప్రతికూలంగానే వినిపిస్తుంది. అవును. కాని ఆమె ఉద్దేశంలో అది బలవంతంగా విధించిన ఖైదు కాదు. అది ఇష్టపూర్వకంగా, సంతోషంగా స్వీకరించే బంధం. ఓ, అలాగా? ఒకరి ప్రపంచంలోకి ఇంకొకరు పూర్తిగా లీనమైపోవడం. నీ సుఖదుఖాలు నావి, నా సుఖదుఖాలు నీవి అనుకోవడం. ఒకరి ఆలోచనలు ఇంకొకరిని, ఒకరి ఉనికి ఇంకొకరిని శాసించడం. అంటే ఆమె దృష్టిలో ప్రేమలో స్వేచ్ఛను వెతకడమంటే ఇంకా ప్రేమ యొక్క అసలు సారాన్ని అర్థం చేసుకోనట్టే. ఖచ్చితంగా. నిజమైన ప్రేమ ఒకరికొకరు పూర్తిగా లొంగిపోయినప్పుడే పుడుతుందని ఆమె నమ్మకం. అంటే ఆమె దృష్టిలో ఆ బంధనమే ఒక రకమైన స్వేచ్ఛన్నమాట. బయటి ప్రపంచం నుండి స్వేచ్ఛ పొంది కేవలం ఒకరికొకరు అంకితమైన ప్రపంచాన్ని సృష్టించుకోవడం. అద్భుతంగా చెప్పారు. ఇది ప్రియుడి స్వేచ్ఛావాదానికి పూర్తి విరుద్ధం. అందుకే అతను ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేక కొంచెం అసహనంగా, నా ఉడి చేరడానికి నీకు సందేహమా లేక సంతోషమా అని నేరుగా అడిగేస్తాడు. అతను ఆమె తాత్విక వాదనను తట్టుకోలేకపోయాడు. అందుకే మళ్లీ భావోద్వేగాల వైపు సంభాషణను మళ్లించడానికి ప్రయత్నించాడు. కాని ఆమె అక్కడితో ఆగలేదు. ఆగలేదు. వారి మధ్య వాదన అక్కడ్నుండి ఒక రూపకాల యుద్ధంలా మారుతుంది. ఇది సంభాషణలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం. అవును. అతను తన నిరాశను, విరహాన్ని వ్యక్తపరచడానికి తనను తాను ఒక సుడిగాలితో పోల్చుకుంటాడు. విరహంతో సుడిగాలిలా నువ్వు చెలరేగితే అని అంటాడు. అది కేవలం ఒక పోలిక కాదు, అదొక హెచ్చరిక. హెచ్చరికనా? ఎలా? సుడిగాలికి నియంత్రణ ఉండదు. అది తన దారిలో ఉన్నదంతా నాశనం చేస్తోంది. నువ్వు నన్ను ఇలాగే దూరం పెడితే నేను విధ్వంసకరమైన సుడిగాలిలా మారిపోతాను అని పరోక్షంగా బెదిరిస్తున్నాడు. ఓకే. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఒక అద్భుతం. ఆమె అతని రూపకాన్ని తిరస్కరించలేదు, దాన్ని స్వీకరించి తన పాత్రను నిర్వచించుకుంది. అవును. ఆమె తనను తాను ఒక దీపంగా వర్ణించుకుంటోంది. దీపంలాంటి నేను అల్లాడిపోతాను అంటుంది. ఈ ఒక్క వాక్యం ఎంత లోతైనదో చూడండి. ఆమె ఇక్కడ 2 విషయాలు చెబుతోంది. ఒకటి, తన సున్నితత్వం. నేను బలహీనమైన దీపాన్ని, నీ సుడిగాలిని తట్టుకోలేను అంటుంది. 2, ఇది చాలా తెలివైనది. ఏమిటది? ఆమె అతనికే పూర్తి బాధ్యతను అప్పగిస్తోంది. ఓ వావ్! నేనా కోణంలో ఆలోచించలేదు. ఆమె కేవలం తన బలహీనతను చెప్పడం లేదు. అస్సలు కాదు. ఇక్కడే అసలు వ్యూహముంది. వారిద్దరి రూపకాలను పక్కపక్కనే పెట్టి చూడండి. అతనెంచుకున్నది ప్రకృతిలోని ఒక అనియంత్రిత, విధ్వంసకర శక్తి, సుడిగాలి. ఆమె ఎంచుకున్నది మనిషి సృష్టించిన సున్నితమైన, కాంతినిచ్చే ఒక వస్తువు, దీపం. సరిగ్గా. ఆమె చెప్పకనే చెబుతోంది, నువ్వు సుడిగాలిలా చెలరెగితే ఈ దీపం ఆరిపోతుంది. ఆ తర్వాత చీకటి మిగిలితే దానికి కారణం నువ్వే. ఈ సంబంధం నిలబడాలా, నాశనం కావాలా అనేది నీ చేతుల్లోనే ఉంది అని. అవును. ఇదొక అద్భుతమైన వాదనాపటిమ. ఆమె తనను తాను బాధితురాలిగా చూపించుకుంటూనే అతన్ని పూర్తిగా నిరాయుధుడిని చేసింది. ఇది నమ్మశక్యంగా లేదు. ఆమె మాటల్లో ఇంత లోతైన వ్యూహముందా? అందుకే అతను వెంటనే, ఇన్ని మాటలు రేపి నిన్ను దీపమనుకోమంటున్నావు, ఇది చాలా అన్యాయమే అని కొంచెం ఆశగా, కొంచెం ఓడిపోయినట్టుగా అంటాడు. అతని వాదనేంటంటే ఆమె తనను తాను బలహీనురాలిగా చూపించుకోవడం అన్యాయమని. కాని ఆమె అక్కడితో ఆగలేదు కదా. ఆగలేదు. ఆమె తన వాదనను మరింత పటిష్టం చేయడానికి వారి గతాన్ని కూడా ప్రస్తావిస్తుంది. వద్దు వద్దు అని ఆపుతున్నా ఆగకుండా నన్ను ముగ్గులోకి దింపేది నువ్వే అని అంటుంది. అంటే ఈ ప్రేమ ప్రయాణాన్ని ప్రారంభించింది నువ్వు, నన్ను బలవంతంగా ఈ దారిలోకి లాగింది నువ్వు. ఇప్పుడు దీని పర్యావసానాలకు కూడా నువ్వే బాధ్యత వహించాలి.
సుడిగాలిలా మారి దీపాన్ని ఆర్పేస్తాను అంటే కుదరదు అని గట్టిగా హెచ్చరిస్తోంది. ఆ మాటతో ఆమె కేవలం నిష్క్రియాత్మక పాత్ర కాదని, తన గొంతును, తన వాదనను బలంగా వినిపించగలదని నిరూపించుకుంది. అవును, ఆ దెబ్బతో ప్రియుడు పూర్తిగా వెనక్కి తగ్గినట్లనిపిస్తాడు. మాటలతో, తర్కంతో, రూపకాలంతో ఆమెను గెలవడం అసాధ్యమని అతనికి అర్థమైనట్లుంది. వాదనల తుఫాను ముగిసింది. భావోద్వేగాలనది శాంతించింది. ఇక పరిష్కారం ఎలా లభించింది? అవును, మాటలు ఎక్కడ అంతమవుతాయో అక్కడ చేతులు మొదలవుతాయి. అతను వాదించడం మానేశాడు. ఆమె తత్వాన్ని అంగీకరించాడు. ఆమెకొక దృఢమైన, సరళమైన హామీ ఇస్తాడు. నిన్ను నా కడదాకా వదలను, నువ్వే నా చంద్రవంక అనంటాడు. ఇక్కడ చూడండి, అతని భాష మారింది. మారింది కదూ. అంతకుముందున్న అసహనం, ఆవేశం, బెదిరింపులు పోయి ఇప్పుడు ఒక స్థిరమైన నమ్మకం, ఒక వాగ్దానం కనిపిస్తోంది. చంద్రవంక అనే పదం కూడా చాలా అందంగా ఉంది. చంద్రుడిలో ఒక భాగం, ఆమె తనలో అంతర్భాగమని, తన జీవితానికి వెలుగునిచ్చేదని అతను అంగీకరిస్తున్నాడు. ఇది ఆమె చెప్పిన ఒకరి హృదయంలో ఒకరు బంధీలు అనే భావనకు చాలా దగ్గరగా ఉంది. ఇక మాటలాగిపోయి అతను ఆమెని కౌగిలించుకుంటాడు. ఆ ఒక్క చర్యతో వారి మధ్య ఉన్న దూరం, వాదనలు అన్నీ గాలిలో కలిసిపోయినట్లు అనిపిస్తాయి. ఆ కౌగిలికి ఆమె ప్రతిస్పందన ఒక్కటే. ఆమె నవ్వింది. ఆ ఒక్క చిరునవ్వు. ఆ ఒక్క చిరునవ్వులో 1000 అర్థాలున్నాయి. అది ఆమె విజయం, ఆమె అంగీకారం, అతని లొంగుబాటుకు ఆమె ఇచ్చిన సమాధానం. అన్ని వాదనలు, తత్వాల తర్వాత ఒక స్పర్శ, ఒక చిరునవ్వు వారిని ఏకం చేశాయి. అతను ఆమెను తన చంద్రవంకగా అంగీకరించాడు. ఆమె చెప్పినట్లుగా వారు ఒకరి హృదయంలో ఒకరు బంధీలయ్యారు. అతని స్వేచ్ఛావాదం ఆమె ప్రేమతత్వం ముందు తలవంచింది. అవును, రూపకం మరియు వాస్తవికత ఆ చివరి కౌగిలిలో ఏకమయ్యాయి. కాబట్టి ఈ సంభాషణ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఇది కేవలం ప్రేమికుల మధ్య జరిగిన మాటల మార్పిడి కాదు. ఇది తీవ్రమైన అనురాగం మరియు ఆలోచనాత్మకమైన నిగ్రహం మధ్య జరిగిన ఒక అందమైన నృత్యం. ఒక అందమైన నృత్యం, నిజమే. స్వేచ్ఛ మరియు బంధం అనే 2 విభిన్న భావనల మధ్య జరిగిన సంఘర్షణ చివరికి బంధమే గెలిచింది. ఖచ్చితంగా. పొంగే నది, సుడిగాలి వంటి ప్రకృతి రూపకాల ద్వారా ప్రియుడి అనియంత్రిత తీవ్రతను, దీపం వంటి సున్నితమైన కాని వ్యూహాత్మకమైన రూపకం ద్వారా ప్రేయసి నిగ్రహాన్ని ఎంత లోతుగా, కళాత్మకంగా వ్యక్తం చేశారో మనం చూశాం. నిజమే. భాష కేవలం భావాలను చెప్పడానికే కాదు, వాటిని సృష్టించడానికి, వాటితో పోరాడటానికి, చివరికి వాటిని శాసించడానికి కూడా ఎలా ఉపయోగపడుతుందో ఈ సంభాషణ ఒక గొప్ప ఉదాహరణ. నిజమే. ఇది వింటున్నప్పుడు వారి మాటల్లోని కవిత్వం, భావోద్వేగాల లోతు మనల్ని కూడా ఆకట్టుకుంటాయి. వారి మధ్య ఉన్న ఆ చిన్న ప్రపంచంలోకి మనం కూడా ప్రయాణించినట్లు అనిపిస్తుంది. వారి వాదనలో మనం కూడా ఒక భాగమైనట్లు అనిపిస్తుంది. అవును. ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి వెళదాం. చెప్పండి. ఈ మూలం ప్రేమను ఒకరి హృదయంలో ఒకరు బందీరుగా ఉండటం అని వర్ణించింది. మనం వ్యక్తిగత స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి అత్యంత విలువనిచ్చే ఈ ఆధునిక ప్రపంచంలో ఇష్టపూర్వకంగా ఒకరి హృదయంలో బందీగా మారడం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. అది స్వీయ అస్తిత్వాన్ని కోల్పోవడమా, లేక ఇద్దరు వ్యక్తుల మధ్య సాధ్యమయ్యే అత్యున్నతమైన, గాఢమైన బంధమా? ప్రేమలో నిజమైన స్వేచ్ఛ బంధం నుంచే లభిస్తుందనే ఆమె వాదన ఈ రోజుల్లో కూడా నిలబడుతుందా? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న.